నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ కలకలం రేపుతున్నాయి. తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల కోసం అవసరమైతే సొంత ప్రభుత్వంపైనే కొట్లాడుతానని, మంత్రులను నిలదీస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వద్దకు వెళ్లి నిధుల కోసం పోరాడుతానని, ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే ఏకంగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడానికైనా వెనుకాడబోనని హెచ్చరించారు. మన ప్రభుత్వాన్ని మనం గట్టిగా ప్రశ్నిస్తేనే నియోజకవర్గాల్లో పనులు జరుగుతాయి అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా చేసిన కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. తన ప్రాంతానికి నిధులు రాబట్టేందుకు సొంత ప్రభుత్వంపైనే పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. జడ్చర్ల ప్రజల సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వద్దకు వెళ్లి నిధులను సాధించేందుకు నేరుగా కొట్లాడుతానని అనిరుద్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంటే తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి తగినన్ని నిధులు విడుదల కాకపోతే ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి నిరాహార దీక్షలో కూర్చోవడానికైనా సిద్ధమని హెచ్చరించారు. కేవలం పార్టీ అధికారంలో ఉందని మిన్నకుండిపోతే పనులు కావని, సొంత ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వస్తువులు, సాగు, తాగునీటి పథకాలకు సంబంధించిన అనేక పనులు నిధుల లేమితో పెండింగ్లో ఉండడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు రోజు రోజుకు పెరుగుతుంది. తుంగుతుర్తి నుంచి మొదలైన వార్ ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియక గాంధీ భవన్ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో అడుగు ముందుకేసి తనపై ఓ ప్రధాన పత్రిక, న్యూస్ ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా ముగియనే లేదు. అప్పుడు మంత్రివర్గంలోకి చోటు కల్పించాలని పైరవీలు. ఇంతలోని జడ్చర్ల ఎమ్మెల్యే నిధుల పంచాయతీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందట. పాలమూరు జిల్లాకే చెందిన సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా తిరుగుబాటు ధోరణిలో మాట్లాడటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా మండిపడుతున్న వేళ అనిరుద్ రెడ్డి బహిరంగంగా మాట్లాడడం గమనార్హం. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. పార్టీ కంటే నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చాటి చెప్పేలా అనిరుద్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును స్థానిక ప్రజలు, కేడర్ సమర్థిస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ హెచ్చరికలపై ప్రభుత్వం స్పందించి జడ్చర్లకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందా, లేక క్రమశిక్షణ పేరిట వివరణ కోరుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.